మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మణికంఠ గారి ద్వారా మీకు పరిచయం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా యొక్క నాలెడ్జ్ని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను మా సొంతూరు అయినటువంటి పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఒక క్షేత్రం మా ఊరు. ఆ ఊరిలో మా సొంత స్వగ్రామంలో మా సొంత పొలంలో నేను ఈరోజు ఈ యొక్క ఆయుర్వేదిక్ అవేర్నెస్ ప్రోగ్రాము మణికంఠ ద్వారా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అశోకారిస్ట్ని ఎందుకు వాడతారు అంటే లేడీస్ యొక్క గైనిక్ హెల్త్ని కాపాడుతూ వాళ్ళ యొక్క బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది వాళ్ళకి. దాంతోపాటు వాళ్ళకి యూట్రస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఫైబ్రాయిడ్స్ని అవి రాకుండా కూడా కాపాడుతుంది. అందుకే ముందుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. అందు గురించే డేట్ అయిపోయిన 3 days తర్వాత కానించి 20 రోజులు ఎవరైతే అశోక అంటే మొక్కలు ఉన్న వాళ్ళైతే దీని యొక్క బార్క్ కానీ బార్క్ అవసరం లేదు, ఇక 2 ఆకుల్ని జీలకర్రతో డికాషన్ చేసి తీసుకుంటాం వల్ల గైనిక్ హెల్త్ని కాపాడుకోవచ్చు. దాంతోపాటు వాళ్ళకి వచ్చే రుగ్మతలను ముందస్తుగా ఆపి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేస్తుంది. ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్కి వాడకూడదండి. ఎవరైతే ప్రెగ్నెంట్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు వాడుకోవచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆపేసుకోవచ్చు. దీన్ని వాడటం వలన గర్భాశయాన్ని శుద్ధి చేయటంలో ఎంతో బాగా ఈ అశోకారిష్ట పనిచేస్తుందండి. ఈ మధ్యకాలంలో చిన్న వయసు నుంచి కూడా పీసీఓడి ప్రాబ్లంతో చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళు మనకు ఆయుర్వేద దుకాణాల్లో శతావరి దొరుకుతుందండి. ఆవు పాలతో శుద్ధి చేసి శతావరి రూట్స్ తెచ్చి ఆవు పాలతో శుద్ధి చేసి దానిలో ఇలాచి జీలకర్రని యాలకులను కలిపి ఉదయం ఒక కప్పు పాలలో శతావరి కలిపి తీసుకుంటే వాళ్ళకి యుక్త వయసులో వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పుడూ లేడీస్ వాళ్ళు నవ యవ్వనంతో ఉండటానికి శతావరి కాపాడుతుంది. ప్లస్ దానితో పాటు అశోకారిస్ట్ని నైట్ పడుకునేటప్పుడు అట్లీస్ట్ 6 months వాడితే సంవత్సరం పాటు గైనిక్ హెల్త్ని కాపాడుకోవచ్చు. అలా 6 నెలలు వాడటం వలన సంపూర్ణ ఆరోగ్యాన్ని గైనిక్ హెల్త్ని తీసుకుంటారు. దాంతోపాటు శతావరిని వాడటం వలన అండాశయాల విడుదల ఫలదీకరణ బాగా జరిగి ఎటువంటి రుగ్మతలు రాకుండా స్త్రీలలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందండి. మనం ఈ విధంగా వాడుకుంటూ చాలామంది అడుగుతారు కంటిన్యూషన్ వాడచ్చా అంటారు. వాడచ్చండి, కాకపోతే 3 months వాడిన తర్వాత ఒక వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవాలి. అలా వాడుకోవటం వల్ల ముందస్తు వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకుంటూ మనం ఇచ్చేసుకోవచ్చు. ముందుగా స్త్రీలందరూ వాడకూడని పదార్థాలు ఎగ్లో ఎల్లో వాడకూడదండి. దాంతోపాటు తెల్లకోడి తినకూడదు, అంటే బాయిలర్ చికెన్ తినకూడదు. ఎప్పుడైనా మాంసాహారం తింటే మేక మాంసం తినొచ్చు మరియు చేపలు తినొచ్చు మాంసాహారులు అయితే. మళ్ళీ వెజిటేరియన్స్ అయితే వాళ్ళు పన్నీర్ని తీసుకోవద్దు. ఈ వచ్చే పన్నీర్ సింథటిక్ పన్నీరు మీరు ఇంట్లో చేసుకునే పన్నీర్ అయితే తీసుకోవచ్చు. శాకాహారులు అయితే మష్రూమ్స్ తీసుకుంటాం వల్ల వాళ్ళకి మంచిగా ఉంటుంది. నేను 7th class నుంచి కూడా నాకు ఇక మొక్కల యొక్క ఇంట్రెస్ట్ మీద ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మా దగ్గర వర్క్ చేసే ఆయన ముసలయ్య అని ఒక ఓల్డ్ ఆయన నాకు చిన్న వయసు నుంచి కూడా గాడిద గడ్డపాకు, మురుక్కుంటాకు, గుంటకలగరాకు ఇలా మనకి అందుబాటులో ఉండే మొక్కల్ని చూపించి దాని యొక్క ఔషధ గుణాలని ఫస్ట్లో నాకు ప్రథమ గురువు కింద ఆయన నేర్పడం జరిగింది. తర్వాత నేను విశ్వేశ్వరరావు గారని ఆయన ప్లస్ డాక్టర్ శ్రీరాములు గారు, డాక్టర్ అంజనేయులు గారు, ఇలా డాక్టర్ రఘుపతి గారు, ఇలా పేరున మా గురువుల ద్వారా నేను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఎన్నో బుక్కులు అనుభవపూర్వకంగా చదివి ఎన్నో మొక్కల్ని నేను 10 సంవత్సరాలు జాబ్ చేస్తూ ఎన్నో రకాల ప్రోడక్ట్లని ఎంతోమందికి ఫ్రీగా ఇచ్చి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని తీసుకుని అది పనిచేస్తేనే 4 మనుషులకు ఇచ్చేవాడిని. ఆ విధంగా సెల్ఫ్గా నేను వాడి ఈ విధంగా అశ్వగంధన ఆవు పాలతో 7 సార్లు శుద్ధి చేసి, అంటే సుధాకర్ అంటే అశ్వగంధన ఆవు పాలతో 7 సార్లు శుద్ధి చేసే మనిషి అని జనాల్లో గుర్తింపు తెచ్చుకుని దాంతోపాటు ఎన్నో రకాల వైద్యాలను నేర్చుకుని
దాంతోపాటు మా మిత్రులకు కూడా నేను సపోర్ట్గా ఇస్తూ వాళ్ళ యొక్క అనుభవాన్ని కూడా నేను జోడించుకుని, దాంతోపాటు ఏదైనా క్రానిక్ డిసీజెస్ ఉంటే నా దగ్గర ఒక అనుభవపూర్వకమైన వైద్యులు 3 వైద్యుల్ని పెట్టుకుని వాళ్ళ నా పర్యవేక్షణలో పెట్టుకుని, వాళ్ళు అందరూ కూడా 60-70 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 40 సంవత్సరాల యొక్క అనుభవాన్ని, బాగా క్రానిక్ కేసెస్ని కూడా తీసుకుని వాళ్ళకి రేర్ హెర్బ్స్ని నేను సప్లై చేసి, వాళ్ళ ద్వారా కొన్ని మందులు, దొరకని మందులు కూడా, తగ్గించిన జబ్బులను కూడా వాళ్ళ ద్వారా ఫార్ములా ఇచ్చి తయారు చేయించుకుని కూడా సర్వీస్ ఇవ్వటం జరుగుతుందండి. చాలామంది నమ్మకంతో నాకు ఫోన్ చేస్తారు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నేను ఈరోజు వరకు సర్వీస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి మనిషి కూడా తన సొంత పొలంలో ఆయుర్వేదిక్ ప్లాంట్స్ పెంచుకోవాలన్న కుతూహలంతో అంటే గ్రీనరీ తగ్గిపోతుంది, మన సొంత ఊరిని మనం వదిలేస్తున్నాం. మనం ఎంత బిజీగా ఉన్నా మన సొంత ఊరిని వదలకుండా మన యొక్క పొలాలు ఉన్నవాళ్ళు చెప్తున్నారు, లేని వాళ్ళు అంటే వాళ్ళు సొంత స్థలాలు వేసుకుంటారు. ఉన్నవాళ్ళు కూడా మన పొలాలు వదిలేసి సిటీల్లో అక్కడేముంది అన్న ఉద్దేశంతో పడదారిన పడుతున్నారు. కొంత వయసు వరకు జాబ్ చేసుకుని తర్వాత మన ఊరు వచ్చి మనం సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో నేను కూడా నెలకి ఎక్కువ జీతంలో ఉండి కూడా తర్వాత 10 సంవత్సరాలు జాబ్ చేసి, తర్వాత నేను ఎంతో వైద్యాన్ని నేర్చుకుని ఆ వైద్య వృత్తినే నేను ఎన్నుకుని ఈ రోజున ఒక SVSG ఆయుర్వేదిక్ ఫార్మసీ రన్ చేస్తూ, నేను అశ్వగంధ ఆవుపాలతో 7 సార్లు శుద్ధి చేసి ఎన్నో క్రానిక్ డిసీజెస్ని నేను ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి వాడుతూ, దాంతోపాటు ఎన్నో రకాల ప్రొడక్ట్ల మీద నేను తిరిగి రీసెర్చ్ చేసి నేను ఈరోజు మీ ముందుకి ధైర్యంగా రావటం జరిగింది. నేను ఖచ్చితంగా నేను కీళ్ళ నొప్పులు మరియు సయాటికా, నెక్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్, అన్ని రకాల పెయిన్స్కి, ప్లస్ దాంతోపాటు థైరాయిడ్ ఎవరైతే వచ్చిందో స్టార్టింగ్లో వస్తే నా దగ్గరకు వచ్చి మందులు లేకుండా ఆహార విహారాలు మార్చి వాళ్ళని ఆ థైరాయిడ్ నుంచి బయటపడేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దాంతోపాటు ఎన్నో యోగా ప్రోగ్రాముల్లో నన్ను ఇంట్రెస్ట్గా అందరూ పిలిచి ఆదరించినందుకు చాలా సంతోషం. దాంతోపాటు షుగరు ఎవరైతే స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళకి ట్యాబ్లెట్ల వైపు వెళ్ళకుండా కూడా మెయింటైన్ చేసి డైట్ మార్చి ఇన్ని విధాలుగా నేను చేయటం జరిగింది. ఇదే విధంగా చాలామంది టీనేజ్లో సెక్సువల్ డిజార్డర్స్తో చాలామంది బాధపడుతూ ఉంటారు. దాన్ని ప్రథమ స్థాయిలో తగ్గించడానికి అశ్వగంధను 7 సార్లు ప్యూరిఫై చేసి వాళ్ళకి అందించి, నేను ముందుగానే వాళ్ళని సెక్సువల్ డిజార్డర్స్ వైపు వెళ్ళకుండా, వాళ్ళ జీవితాలను నాశనం అవ్వకుండా నేను అడ్డుగోడ కింద ఉండటం జరిగింది. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. అది కౌ బేస్ ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల నేను దాని యొక్క ఔషధ గుణాలను పెంచి వాళ్ళకి ఏ ప్రాబ్లంకి వాడుతున్నారో ఆ ప్రాబ్లం వైజ్గా నేను అశ్వగంధను ఆవుపాల్లో ప్యూరిఫై చేసి దానిలో కాంబినేషన్స్, అంటే గుండె జబ్బులతో బాధపడే వారికి అశ్వగంధ ప్లస్ అర్జున కలిపి ఇవ్వటం, యూరినరీ ట్రాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి అశ్వగంధ పల్లేరు కలిపి ఇవ్వటం, ఇలా ఎన్నో రకాల రుగ్మతలకు అశ్వగంధను కాంబినేషన్గా ఇవ్వటం, దాంతోపాటు ఎన్నో రకాల శారీరక సమస్యలకి, మానసిక సమస్యలకి కూడా మందులు ఇవ్వటం జరుగుతుందండి. ఇది నా వల్ల క్రానిక్గా ఉన్న కేసులు అయితే కూడా నేను మా యొక్క గురువులతో వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ భరోసాతో, నమ్మకంతో శుభ్రంగా కూడా వాళ్ళని నవమోహంతో పంపించడం ఈరోజు వరకు జరుగుతుంది. అదేవిధంగా కూడా మీ యొక్క ఆదరణ నాకు కావాలని ఆశిస్తూ ఈరోజు ఆయుర్వేదిక్ ప్లాంట్స్ గురించి పూర్తిగా మీకు అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. నా యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఉపయోగించుకుని మీ యొక్క సొంత పొలాల్లో మొక్కలు పెంచుకుని ఆనందంగా, సంతోషంగా ఉంటారని ఆశిస్తూ మీకు ఈరోజు నేను ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నానండి. నమస్కారం.